ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినాన్ని శుభ తరుణాన్ని ప్రభు సాధింపజేశారు కనుక ఈ దినములో దైవ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా గమనించాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని అనుదినము దినదినము మమ్మను బలపరచి భద్రపరచి మీరు మాకిస్తున్న సమస్త క్షేమమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తుంది. ఏ యోగ్యత లేని మమ్మను ప్రేమించి ఎంతో విశేషమైన మీ కృపను అనుగ్రహింపజేసి మమ్మను అన్ని విధాల ఆదుకొని మేలు చేస్తూ ఉన్నందులో కొరకై స్తుతి స్తోత్రములు వందనములు మీ నామమునకే చెల్లించుచూ ఉన్నాం. మా ప్రభువా, మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో చేరి మీ వాక్కులు వినగోరి మీకు మహిమ తెచ్చేటట్లుగా మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్న ఈ వచన భాగంలో దావీదును గురించి దేవుడన్న మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నిజమే ప్రియులారా, మనం ఎప్పుడు దేవుడంటే మనకిష్టమే కానీ మనమంటే కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. మనకు దేవుడంటే ఇష్టమే, అందుకే ఏ సమయములోనైనా కూడికకు వస్తాం, వాక్యాన్ని వింటాం, మేలు పొందుతాం. కానీ అదే సమయంలో దైవ లేఖనంలో వ్రాయబడిన మాటను బట్టి మనమంటే కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మనమంటే దేవునికి ఎప్పుడు ఇష్టం? దేవునికి మనం ఎలా ఉంటే ఇష్టం? దేవునికి మనం ఏం చేస్తే ఇష్టం? దేవుని విషయంలో మన వైఖరి ఎలా ఉంటే ఇష్టం అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దేవుడు నాకు ఇష్టమండి, దేవుడు నాకు ఇష్టమండి, నేను అడిగిన యెల్లా ఇస్తాడండి, నాకు దేవుడు అంటే ఇష్టమండి, నేను కోరిన యెల్లా ఇస్తాడండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి, నాకు ఎప్పుడు ఆయన నాకు తోడై ఉంటాడండి, ఇలా అనుకుంటా ఉంటాం. నేను కాదనను గాని అసలు దేవునికి ఎవరంటే ఇష్టం, ఏం చేస్తే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఇది బాగా ఆలోచన చేయవలసిన విషయం.
దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని విషయాలు మనము గమనించినప్పుడు ఈ విధంగా వ్రాయబడిందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమనున్నది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని వ్రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నిజమే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలంగా ఉండలేం. ఈ విషయాన్ని గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలంగా ఉండలేమండి. విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలంగా ఉండగలుగుతాం. విశ్వాసం కలిగి ఉండడం అంటే మన విశ్వాసం దేనిని ఆధారం చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అన్నాడు. మీరు వీలైతే నేను చెప్పే ప్రతి వచనం లేఖనాలు చూడండి. లేఖనాలు చదివినప్పుడు, చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి. విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అంటే మనుషులపై ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు ఆలోచన చేసినప్పుడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అది అలాంటి విశ్వాసులంటే దేవునికి ఇష్టం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం అన్నాడు. మరి ప్రభువు కోరినంత విశ్వాసం మనలో ఉందా? మనము దేవునికి ఇష్టమయ్యేంత విశ్వాసం మనలో ఉందా? లేక మనం మనుషులను ఆధారం చేసుకుంటున్నామా? ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇక రెండవ కారణం, దేవునికి మనము ఇష్టలంగా ఉండాలి అని అంటే రెండవ కారణాన్ని గుర్తిద్దాం. 51వ కీర్తన 17వ చరణం. 51వ కీర్తన 17వ చరణములో, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని ఉంది. దేవునికి ఎవరిష్టం అంటే విరిగి నలిగిన మనసున్న వాళ్ళంటే దేవునికి ఇష్టం. విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసు అంటే తగ్గించుకోవడం, లోబడడం, విధేయత కలిగి ఉండడం, నమ్రత కలిగి ఉండడం, హెచ్చించుకోకుండా ఉండడం, గర్వాన్ని ప్రదర్శించకుండా ఉండడం, ప్రవర్తనలో చక్కని మాదిరిని అనుసరించడం. విరిగి నలిగిన మనస్సు. మన జీవితం
పలువురికి ఒక చక్కని మాదిరిగా ఉండాలి. మన మాట గాని, మన ఆలోచన గాని, మన తలంపు గాని, మన చర్యలు గాని, మన కార్యాలు గాని ప్రతీది కూడా ఎలా ఉండాలంటే ఎంతో చక్కని మాదిరి అయిన అనుభవం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రతి ఒక్కరూ సంగతులను సరిగా ఆలోచించండి, వివేచించండి, ప్రభువుకు మహిమకరంగా జీవించండి. విరిగి నలిగిన మనస్సు. వాళ్ళ పెద్దలు ప్రేమించి ఏదైనా హెచ్చరించినా, గద్దించినా, మందలించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా మనం మౌనంగా ఉండాలి తప్ప తిరుగుబాటు స్వభావం అనేది కూడా ఉండకూడదు. ఇది మనం నేర్చుకుంటే చాలా మంచిది అని మీకు ప్రేమతో తెలియచేస్తూ ఉండాలి. ఇంకా దేవునికి ఇష్టం ఏది? సామెతల గ్రంథములో 11వ అధ్యాయం 22వ వచనం. సహోదరులు ఎవరైనా తీసి చదివినా కూడా మంచిదే బ్రదర్. ఎందుకంటే కొంచెం వచనంగా ఎత్తి చదివినట్టుంటుంది. ఇది తరగతి కాదు కదా. కాబట్టి మీలో ప్రేరేపణ కలిగిన సహోదరులు మ్యూట్ తీసుకొని చదివి మరలా మ్యూట్ పెట్టుకుంటూ ఉండండి. ఏమనుంది? మీరు ఎంతసేపు రాసుకునే పనిలోనే ఉంటున్నారు. నీతిమంతుల ఆశ మంచిది. నా తెలుగు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలని. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మీరు చదివితే సత్యవర్తనలు ఆయనకిష్టులు అనుంది. ఏ వర్తనలు? సత్యవర్తనలు. సత్యవర్తనలు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మన జీవితం అంతా ఎలా ఉండాలండి? సత్యవర్తనలుగా ఉండాలి. ఒకప్పుడు మనలో సత్యము లేదు. ఒకప్పుడు మనము అబద్ధికులం. ఒకప్పుడు మనము అన్యాయస్తులం. ఒకప్పుడు మనము దేవునికి విరోధస్తులం. కానీ ప్రభు ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కార్చి కడిగి శుద్ధీకరించి ప్రభు పిల్లలుగా మార్చిన తర్వాత ఆయనకి ఇష్టలంగా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా సత్యవర్తనలుగా ఉండాలి. ఎక్కడే గాని ఏ విషయములోనే గాని సత్యమే మనము చెప్పాలండి. పరిస్థితిని బట్టి అబద్ధం చెప్పడం, పరిస్థితిని బట్టి అక్కడ అనుకూలంగా మాట్లాడడం ఇది సరి అయిన పద్ధతి కానే కాదు. ఒకవేళ సత్యానికి బదులు ఆబెట్టి అసత్యం చెప్తే దేవునికి ఇష్టంగా మనం అనుకున్న ఆ పూటకి ఆ సమయానికి పబ్బం గడిపేశామని అనుకుంటాం కానీ మనము దేవునికి ఇష్టలంగా ఉండకుండా పోతాం. ఎక్కడైనా అసత్యం మాట్లాడితే, అబద్ధము మాట్లాడితే మనము దేవునికి ఇష్టలం కాదండి. మీరు అనుకుంటారు పర్వాలేదులే, ఏమైందిలే అని అనుకుంటారు కానీ ప్రభువు చాలా చక్కగా విషయాలు చాలా వివరంగా భక్తుల నోట వ్రాయించాడు, తెలియజేశాడు. ఈరోజు మనకు చక్కని పాఠాన్ని ఆయన అందిస్తున్నాడు. ఉద్యోగస్తులు ఉద్యోగములో సత్యవర్తనులుగా ఉండాలి. పనిపాటులు చేసుకునే వారు సత్య విషయంలో యోగ్యంగా ఉండాలి. భార్యాభర్తలు, కుటుంబం, సంఘములు
సేవకులు సేవ చేసేవారు, సంఘాన్ని నడిపించే ప్రతి ఒక్కరు సత్యవర్తనులుగా ఉండాలి. కానీ మచ్చుకైనా కనపడుతుందా సత్యం? రోజు రోజుకు భక్తి సన్నగిల్లిపోతుందే తప్ప రోజు రోజుకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కనిపిస్తుందంటారా? ఆలోచన చేయండి సోదరులారా, సోదరులారా. సత్యవర్తనులు దేవునికి ఇష్టం. ఎంత తేటగా చెప్తున్నాడో ఆలోచన చేయండి. అదే సమయంలో 11వ అధ్యాయం 20వ వచనం, సామెతల గ్రంథం 11:20లో ఏమన్నాడు అంటే, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట 11:20లో, ముందు చదివిన తర్వాత అప్పుడు రాసుకోవచ్చండి. యథార్థవంతులు ఆయనకిష్టులు అన్నాడు. ఎవరాయనకిష్టులు? యథార్థవంతులు ఆయనకిష్టులండి. ప్రియులారా, యథార్థవంతులన్నా సత్యవంతులన్నా ఒక్కటే అన్నట్టుంటుంది. యథార్థత హృదయములో నుండి వచ్చే మాట, అది యథార్థత, యథార్థమైనదిగా సత్యమైనదిగా అనేది నోటిలో నుండి వచ్చే మాట. యథార్థమైనది అనేది నోటి క్రింది భాగము నుండి వచ్చే మాట. ఒకసారి మీరు నోటితో అని చూడండి. సత్యమైనది అంటే ఇక్కడ నోటితో పలికేటట్టుంది. యథార్థమైనది అంటే అది ఎక్కడి నుంచి వచ్చేటట్టుంది? మీరు అనుకోండి ఒకసారి, మీకు తెలుసుద్ది. అవునా? అంటే నోటితోనే కాదు, హృదయములో నుండి కూడా ఆ మాట రావాలి. ప్రాక్టీస్ చేయాలి ఇలాంటివి కొన్ని. ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. యథార్థవంతులు హృదయములో నుండి వచ్చే ఏ మాట అయినా. ప్రియులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంతే. ఎప్పుడైతే ఈ అనుభవాలు ఉంటాయో వారి జీవితంలో వారు యథార్థవంతులు అన్నాడు. కీర్తనల గ్రంథములో 16వ కీర్తన 3వ చరణములో ఒక చక్కని మాట వ్రాయబడింది. నేను తేలికపాటి వచనాలే చూపిస్తున్నాను కానీ ఇందులో బలమైన సందేశం ఉన్నది. 16వ కీర్తన 3వ చరణములో వ్రాయబడిన మాట ఏమనున్నది? నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ప్రియులారా, భక్తులు శ్రేష్ఠులు, వారు ఆయనకిష్టులు అంటే భక్తులలో భక్తి ఉండాలి. భక్తిహీనత కాదు, బలహీనత కాదు, భక్తి ఉండాలి. ఈరోజు ప్రారంభములో ఉన్న భక్తి ముగింపు వరకు ఉండేటట్టు కనబడటం లేదు. నిజమేనా? రోజు రోజుకు భక్తిలో ఎదగవలసిన వారు, రోజు రోజు దేవునితో సహవాసం బాగా చేయవలసిన వారు, అది మన జీవితంలో ఉండాలి. భక్తులే భక్తి జీవితం చాలా శ్రేష్టమైనది.
భక్తి జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. భక్తి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చెప్పాడు. దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది అంటాడు. కనుక శరీర సంబంధకమైన సాధకం కొంచెము మట్టుకు ప్రయోజనం, పనిపాటులు డ్యూటీ ఓటీ అనేది కొంచెం మట్టుకు ప్రయోజనం. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరం అని చెప్పాడు. కనుక దైవభక్తి కలిగి ఉండాలి. భక్తి ఏదనగా అంటాడు యాకోబు పత్రిక 1:26, తన నోటికి కళ్ళెం పెట్టుకొని భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. అంటే భక్తి కలిగిన వాడు తన నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. భక్తి గల వారి నోటికి కళ్ళెం ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారిని భక్తిపరులు అనరు, భక్తి లేనోళ్ళు అంటారు. అందుకే భక్తులు మాట్లాడేటప్పుడు నోటికి కళ్ళెం ఉండాలి. నోటికి కళ్ళెం ఉండాలి. నోటికి గుర్తుపెట్టుకోండి, నోటికి కళ్ళెం ఉండాలండి. తర్వాత నిష్కళంకమైన భక్తి ఏదనగా చెప్పాడు 27వ వచనం. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయునే భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ దిక్కుమాలిన వారి విషయములో చేతనైన సహాయము చేయడం అనేది భక్తి. 3 విషయాలు గమనించాలి. నోటికి కళ్ళెం ఉండాలి, దిక్కులేని వారికి సహాయం చేయాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఈ జీవితాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అర్థమైందండి? వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇంతటి గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. భక్తి గలవారు ఇంకెలా ఉండాలి అనే మాట మనము తేటగా ఆలోచన చేసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందామండి. పద్నాలుగు 18 రోమా పత్రిక 14:18 ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడైన వాడు నై ఉన్నాడు అన్నాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. ఏ విషయమందు? ఆ పై భాగంలో చెప్పాడు. ఆ పై భాగంలో చెప్పాడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట.
క్రీస్తు యేసుకు దాసుడుగా ఉండాలి. అంటే దాసుడు అంటే హెచ్చించుకునేవాడు కాడు. దాసుడు అంటే గర్వంగా ఉండేవాడు కాడు. దాసుడు అంటే యజమాని వైపు చూస్తూ యజమాని చిత్తమును జరిగించేవాడు. కనుక దాసుడుగా ఉంటే దేవునికి ఇష్టడుగా. ఎందుకని? ఒకప్పుడు మనం 8:34 యోహాను సువార్తలో వ్రాయబడినట్లు పాపానికి దాసులంగా ఉండగా ప్రభు తన రక్తాన్ని చిందించి ఆ రక్తము వలన మనలను విమోచించి క్రీస్తు యేసుకు దాసులనుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ దాసులు అన్నాడు గాని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మిమ్మును దాసులుగా గాక మీరు నా స్నేహితులు అని అన్నాడు. అర్థమైందండి? దాసులన్నాడా స్నేహితులన్నాడా? మిమ్మును దాసులనుగా పిలువక నా స్నేహితులుగా నేను పిలుచుచు. కనుక దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట ఎంత విశేషమైనది ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలంగా ఉండాలి అంటే దేవునితో తగిన స్నేహాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. దేవునితో స్నేహం చేయకపోతే ఇష్టలమవుతామా? బాగా ఎక్కువ స్నేహం చేసినప్పుడే ఇష్టలుగా ఉండగలుగుతారు. ఎప్పుడో ఒకసారి సహవాసానికి వస్తే ఏమండి, అలా సహవాసానికి ఎప్పుడో ఒకసారి వస్తే ఒకరి పట్ల ఒకరి ఇష్టంగా ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసము చేసే అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలం అవుతాం అనే విషయాన్ని మనము తేటగా గుర్తిస్తాం. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదివితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. అక్కడేమనుంది? నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు అనుంది. అవును. అంటే ఏం కలిగి ఉంటే దేవునికి ఇష్టం? బుద్ధి కలిగి ఉండాలి. మ్రొక్కుకొనిన దానిని తడవు చేయక చెల్లించాలి. దేవునికి ఇష్టలంగా మనం ఉండాలి అనంటే ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉండాలో చెప్పాడండి. ఎలా ఉండాలి? స్పష్టంగా చెప్పాడు. బుద్ధిహీనత, బలహీనత, భక్తిహీనత మన జీవితంలో ఉండకూడదు. బుద్ధిమంతులముగా ఉండాలి. అందుకే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు, యేసు ప్రభు చెప్పలే? బుద్ధి లేనివాడు తన ఇల్లు ఇసుక మీద కట్టాడు, బుద్ధి గలవాడు తన ఇల్లు బండ మీద కట్టాడు అని. కనుక బండ మీద కట్టబడిన అనుభవం ఎవరిలో ఉంటుందో వారు బుద్ధి గలవారు. ఆ బండెవరు? క్రీస్తే. ఇంకా అంత పెద్ద పాఠం వద్దు. సింపుల్ గా మనం ఆలోచన చేస్తున్నాం. దేవునికి ఇష్టలంగా ఉండాలంటే మన బుద్ధి ఎప్పుడూ సరిగా ఉండాలి. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా ఉండకూడదు. మన బుద్ధి సరిగా లేకపోతే మంచిది కాదు. మన బుద్ధి ఎప్పుడు సరిగా ఉండాలి. ప్రభువుకు ఇష్టంగా ఉండాలి. ప్రభువుకు ఇష్టంగా ఉండాలి. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
సామెతల గ్రంథములో 11వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనములో భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరైన సరియైన గుండు ఆయనకిష్టం. సరి అయిన గుండు ఆయనకిష్టం అంటే తూనికలో సరిగా ఉండాలి అని అర్థం. తూనిక అంటే త్రాసు. మనం తూకం వేసేటప్పుడు సరిగా తూయాలి. తూకం అంటే తక్కెడ అనుకోకండి. ఇక్కడ మనము ఎప్పుడు ఏది చెప్పినా ఏది మాట్లాడినా అది జరిగేటట్లుగా ఉండేదిగా ఉండాలి. సరి అయిన గుండు చక్కగా తూనికలో కరెక్ట్గా ఉండాలి. బెల్సజర్ లాగా తేలిపోయేటట్టు ఉండకూడదు. మన మాట మాట్లాడినా అది ఖచ్చితము కలిగినదిగా, మనం మాట్లాడినా అది నమ్మకమైనదిగా, మనం ఫలానా పని తలపెట్టినా అది యోగ్యమైనదిగా. సరి అయిన గుండు. గాలి మాటలు చెప్పకూడదు. గాలి జీవితం పనికిరాదు. దేవుని వాక్య తూకానికి సరిపోయినట్లుగా ఉండాలి. మన బ్రతుకంతా కూడా వాక్య తూకానికి సరిపోయినట్లుగా ఉండాలి. వాక్య తూకానికి సరిపోని జీవితం, దానివలన ప్రభువుకు మహిమ రాదు. అందుకే ప్రతి ఒక్కరూ వాక్య తూకానికి సరిపోయిన జీవితాన్ని జీవించాలండి. ఎంతవరకు వాక్య తూకానికి సరిపోతున్నాం? వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని విన్న తర్వాత అనుసరించాలి. మరొక విషయానికి వస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. దేవునికి ఏది ఇష్టమో చెప్పాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట. ఉపకారం ధర్మం చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. మనం ఏం చేయాలి? ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోవద్దు. ఉపకారము ధర్మము, ఉపకారం ధర్మం చేయుట మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకుడి, అట్టి యాగములు యెహోవాకు ఇష్టం. అర్థమైందండి? ఉపకారమును ధర్మమును చేయుట యెహోవాకు ఇష్టం. దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు తేటగా గుర్తించండి. ఉపకారం ధర్మం. ఎవరికైనా ఉపకారం చేస్తున్నామా? ఉపకారము చేయుట అంటే ఒక వ్యక్తి అగ్నికి వెళ్ళిపోతూ ఉండగా ఆ అగ్నికి వెళ్ళిపోయే వ్యక్తికి ఓ మంచి మాట, ప్రభువైన యేసుక్రీస్తును గురించిన మాట చెప్పి వారిని ప్రభువు వైపు మళ్ళించడం, అది ఉపకారం. ధర్మము అనంటే వారున్న లేమిలో, వారున్న కష్టములో మనకు చేతనైన సహాయమును అందించుట, అది ధర్మం. ఉపకారమును ధర్మమును చేయుట అట్టి యాగం దేవునికి ఇష్టం.
మరి ఎంతమంది మీ ఉపకారములు చేసేవారముగా, ధర్మము చేసేవారముగా ఉన్నాం? ఆలోచన చెయ్యండి ప్రియులారా. దైవలేఖనంలో చెప్పబడిన ఈ గొప్ప సత్యాలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకోవాలి. ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి. ప్రతి ఒక్కరూ ఈ సంగతులను అర్థం చేసుకొని దేవునికి ఎంతో మహిమ తేవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇట్టి సత్యాలు ఆలోచన చేయాలి. ఉపకారము ధర్మము చేయ మరచిపోకుడి. దేవుడు మనకిచ్చిన సమయం మేరలో, దేవుడు మనకిచ్చిన సామర్థ్యము మేరలో, దేవుడు మనకిచ్చిన శక్తి మేరలో, దేవుడు మనకిచ్చిన సొమ్ము మేరలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఉపకారము చేయాలి, ధర్మము చేయాలి. అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టం అండి. అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనవి మనము చేయాలి. దేవుని చిత్తమును మనము అనుసరించాలి. అలాగున ప్రతి ఒక్కరం సిద్ధపడాలి. అలాగు సిద్ధపడి దేవునికి మనము మహిమను తేవాలి. ప్రతివారు ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గుర్తించాలి. ఏదైతే దేవునికి ఇష్టంగా ఉందో, దేవునికి ఇష్టమైన పనులు, కార్యాలు మనము చేసేవారముగా ఉండాలి. ఇవి చేస్తే దేవునికి ఇష్టమండి. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ సంగతులు 7-8 సంగతులు అనుకుంటా చెప్పాను. ఇప్పుడు చెప్పిన సంగతులు చేస్తూ దేవునికి ఎంతమంది ఇష్టలుగా ఉన్నారు? అవండి, ఒక్క చెయ్యి కూడా కనపడటం లేదు. ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు? ఏం నాకు తెలియదండి. దేవుడు దావీదు విషయంలో ఇతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అని, ఇలా కొంతమంది భక్తులను ఆయన వీరు నాకు ఇష్టలు అని చెప్పాడు. మరి మనల్ని గూర్చి కూడా ఆయనకి ఇష్టలం అని చెప్పగలిగే జీవితం ఖచ్చితంగా మనలో ఉండుట మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడంటే మనకిష్టమే. మరి మనమంటే దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలంగా ఉండాలి. అందుకొరకు మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా మంచిది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. ఇక నుండైనా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశ ఉన్నదా? అలాగైతే దేవునికి ఇష్టము లేని పనులు ఏవైతే హృదయంలో ఉన్నాయో వాటిని తీసివేయండి, వాటిని తొలగించుకోండి. దేవుని కొరకు నమ్మకంగా, ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ప్రభు త్వరగా తిరిగి రాబోతూ ఉండగా ఆయనకి ఇష్టలైన వారిని ఆయన తీసుకుని వెళ్తారు. ఆయనకి ఇష్టం లేని పని ఏదున్నా కూడా ఇప్పుడే, ఇక్కడే, తక్షణమే విడిచిపెట్టేయండి. ప్రభువా, ఫలానా పని మీకు ఇష్టం కాదు, నాకు అది అర్థమైంది, నేను దానిని విడిచిపెట్టేస్తాను, నీకు ఇష్టడుగా, నీకు ఇష్టరాలుగా ఇక నుండి జీవిస్తాను అని దేవునితో ఒక గొప్ప ఒప్పందం చేసుకొని బ్రతకాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. వాక్య ధ్యాన కూడికలో మా ప్రభువా, మేము మీకిష్టలంగా ఉండాలని మాతో మాట్లాడిన
ప్రతి సంగతి కొరకై సందర్భము కొరకై స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, సమస్తమునకు ఆధారభూతుడా, ఆది సంభూతుడా, మీకు స్తుతులు. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మీ రెక్కల నీడలో మమ్మను బలపరచి భద్రపరచి మమ్మను మీరు నడిపించుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో ఎల్లవేళల మీ కాపుదల మాకిచ్చి మమ్మను నడిపించుచున్న దేవ, ఉదయమే మాతో మాట్లాడి మమ్మను సరిచేయడానికి ఇష్టపడిన నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలంగా ఉండాలి. దేవునికి ఇష్టలంగా ఉండుట మంచిది. నా రికార్డింగ్ స్టాప్ చేయండి. దేవునికి ఇష్టలుగా ఉండుట